చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉంటాం. అందులో మరి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, చదువుతూ ఉన్నాం కదా, వింటూ ఉన్నాం కదా. ఏమంటూ ఉన్నాడు? దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రెండో విషయం ఏంటండి? మరలా ఆయనను మనం ఏం చేయాలి? ఘనపరచాలి. మూడో విషయం ఏంటి? అక్కడ ఆయన ఎదుట సాగిల పడుడి. మూడు విషయాలు. మొట్టమొదట దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఘనపరచాలి. ఘనపరుస్తూ ఉన్నటువంటి మనం ఏం చేయాలి? ఆయన ఎదుట సాగిల పడాలి. ఈ మూడు విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదట మన దేవుడు ఏమై ఉన్నాడంటమ్మా? పరిశుద్ధుడై ఉన్నాడు.